సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో 22 మంది లబ్ధిదారులకు 37,25,213 రూపాయల చెక్కుల రూపంలో అందజేశారు మంత్రి. ఆత్మకూరు మండలంలో 6గురికి, మర్రిపాడులో 4గురికి, ఏఎస్పేటలో 1కి, అనంతసాగరంలో 3గురికి, చేజెళ్ల మండలంలో 5గురికి, ఇతరులకు 2 చెక్కులు అందజేశారు మంత్రి ఆనం. ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 205 కుటుంబాలకు 2,60,00,000 సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ అందజేశాం. ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా పథకం వర్తించని లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశామన్నారు. అనారోగ్యంతో వివిధ ఆసుపత్రులలో వాళ్ళకి ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా రాని వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వాళ్ళకి నిధులు ఇప్పించే కార్యక్రమంలో ఇవాళ చేస్తూ ఉన్నాం. ఆత్మకూరు మండలం నుంచి 6గురు, మర్రిపాడు మండలం నుంచి 4గురు, ఏఎస్పేట మండలం నుంచి 1, అనంతసాగరం మండలం నుంచి 3గురు, చేజర్ల మండలం నుంచి 5గురు, ఇతరులు 2 కలిపి మొత్తం 22 మంది కుటుంబాలకి ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి 37,25,213 రూపాయలు వాళ్ళకి చెక్కుల్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ 10 మాసాల్లో 11వ మాసం జరుగుతుంది. ఈ 10 మాసాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆత్మకూరు నియోజకవర్గంలో 205 కుటుంబాలు 2,59,28,051 రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్క వాళ్ళని పేద మధ్యతరగతి రైతాంగం కుటుంబాలు వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితుల్లో నిధులు వెచ్చించి ప్రైవేట్ ఆసుపత్రులకు పోలేని దగ్గర ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా రాని ప్రాంతాల్లో ఆరోగ్యం కుదుటపరుచుకున్నటువంటి వాళ్ళకందరికీ ఇంత పెద్ద మొత్తంలో దాదాపు 2,60,00,000 రూపాయలని ముఖ్యమంత్రి గారు స్వయంగా వారి చెక్కులతోటి ఆయన లేఖతోటి వారికి అందించడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ఈరోజు ఈ 2-3 కార్యక్రమాలు మీడియా మిత్రులకు చెప్పాలని, మీడియా ద్వారా అందరికీ ఈ విషయం తెలియజేయాలనేటువంటి ఒక ప్రయత్నం ఈరోజు చేసే దాంట్లో మేమందరం కూడా పాల్గొంటున్నాం.